నిర్మల్ జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపుతుంది. తానూరు మండలం కోలూరు గ్రామ శివార్లో కనిపించిందని రైతులు చెబుతున్నారు. గ్రామానికి చెందిన వాగ్మారే లక్ష్మణ్ పొలానికి వెళ్లే మార్గంలో చిరుత పాదముద్రలున్నట్లుగా గుర్తించాడు. చిరుత సంచారంపై ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చామన్నారు రైతులు. ఈ ప్రాంతంలో చిరుత సంచారంతో గ్రామస్తులు రైతులు ఆందోళన చెందుతున్నారు. నిర్మల్ జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపుతుంది. తానూరు మండలం కోలూరు గ్రామ శివార్లో కనిపించిందని రైతులు చెబుతున్నారు. గ్రామానికి చెందిన వాగ్మారే లక్ష్మణ్ పొలానికి వెళ్లే మార్గంలో చిరుత పాదముద్రలు ఉన్నట్లుగా గుర్తించాడు. చిరుత సంచారంపై ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చామన్నారు రైతులు. ఈ ప్రాంతంలో చిరుత సంచారంతో గ్రామస్తులు రైతులు ఆందోళన చెందుతున్నారు. నిర్మల్ జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపుతుంది. తానూరు మండలం కోలూరు గ్రామ శివార్లో కనిపించిందని రైతులు చెబుతున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. లక్ష్మి, నిర్మల్ జిల్లా తానూరు మండలం కోలూరు గ్రామ శివార్లోనైతే చిరుతపురి సంచారం కలకలం రేపుతోంది. గ్రామానికి చెందినటువంటి వాగ్మేరు లక్ష్మణ్ రైతు తమ పంట చెరువులకు వెళ్ళగా పంట చెరువుకు వెళ్తున్న క్రమంలో దారిలో ఇటు చిరుతపులికి సంబంధించిన పాదముద్రలను అయితే గుర్తించాడు రైతు. అనంతరం గ్రామస్తులకైతే ఆయన తెలపడంతో వారు అటవీశాఖ అధికారులు సమాచారం అయితే అందించారు. అక్కడ చేరుకున్నటువంటి అటవీశాఖ అధికారులు ఆ పాదముద్రలు చిరుతపులి అని అయితే గుర్తించారు. అంతేకాకుండా ప్రాంతాల్లోనైతే ఇటు అటవీశాఖ అధికారులు అయితే అలర్ట్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు చిరుతపులి సంచారం ఉన్న నేపథ్యంలో కూడా ఎవరు కూడా ఒంటరిగా పంట చెరువులోకి వెళ్ళొద్దంటూ కూడా అటవీశాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ఉదయం వేళ తొందరగా వెళ్లకుండా ఉదయం 10 గంటల వరకు ఇటు పంట చేనులోకి వెళ్ళాలి, అది కూడా గుంపులుగా వెళ్ళాలని కూడా సూచిస్తున్నారు. మరోవైపు సాయంత్రం 5 గంటలలోగా ఇంటికి చేయాలంటూ కూడా సూచిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎవరైతే పశువుల కాపర్లు ఉన్నారో వాళ్ళు పశువులని మేతకు తీసుకువెళ్తున్న సమయంలో సమీపంలో ఉన్నటువంటి అటవీ ప్రాంతానికి తీసుకువెళ్తే కనుక గుంపులుగా వెళ్ళాలంటూ కూడా ఇటు పశువులకు సంబంధించినటువంటి రైతులకు కూడా వాళ్ళైతే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా గత కొద్ది రోజులుగా కూడా ఇటు నిర్మల్ జిల్లాలో చిరుతపురి సంచారం అయితే కలకలం రేపుతోంది. ఎప్పటికప్పుడు కూడా ఇటు అటవీశాఖ అధికారులు గ్రామస్తులను కూడా అలర్ట్ చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. వరలక్ష్మి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.